మా ఫోన్ రేట్ ఒకటి వస్తే సార్ మేము అందరూ వస్తున్నాం కదా మొత్తం వస్తుందే మా యూత్ అధ్యక్షులు తీసుకోవాలి నాకు కూడా ఫోటో ఎలా అంటే నేను వీడియో వాళ్ళు చూస్తున్నా మంచిగా చేసి నేర్చుకుని వీడియో కూడా పంపించారు. మా ఆయన తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. నేను 5వ క్లాసు. ఈ పొద్దు ఈ స్థాయికి తెచ్చింది ఆయన తండ్రిగా చెప్పాలో భర్తగా చెప్పాలో. కానీ నాకు ధైర్యం ఎక్కువ, ఆయన కొంచెం స్లో ఆలోచన అన్నీ నమస్కారం పెట్టేది. నువ్వు బలేదాని, నువ్వు అన్ని ఇట్లాంటివి నేర్పించు. ఆశీర్వాదం చేయాలి ఆయన అంతే. ఈ జన్మలో ఎట్లు యూనియన్ అయ్యింది నాకు తెలియదుగా ఏనాడు మహానుభావుడు ఏం చేస్తారో అన్ని కూడా అయ్యింది. మన దగ్గర కూడా అవ్వాలనే చెప్పేది. ఇప్పుడు ఆ కాలేజీ తీసుకున్నా ఒక 3 మంది పిల్లలు చేర్పించినారు, ఇంతమంది బిడ్డలు అన్నారు. కొంచెం సైడ్ ఉండు చంద్ర. ఫ్రేమ్ రాలే కొంచెం వదిలేసినంట మీరే పట్టుకోండి అట్లా ఉంది కనపడుతుందా. తీసుకునే సార్ ఏం లేదు. రెడ్డి సంఘం గురించి బాగా అభివృద్ధి అయ్యే కోసము ఇక్కడ ఒక ల్యాండ్ వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాము. నేను, నా కొడుకు, నా కోడలు, మా ఆయన కలిసి మేము 4 గిఫ్ట్గా ఇచ్చాము రెడ్డి సంఘం వాళ్ళకి. 1 ఎకరా 95 సెంట్లు. ఈ పొద్దు దాని వాల్యూ 4 కోట్లు చేస్తుంది. ఎంత బాగా అభివృద్ధి అవుతారో ఇంతవరకు రెడ్డి సంఘం అనేది నా జన్మలో చూడలేదు. తిట్టి 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 నా వ్యాలీ కానీ నా నోరు పడిపోయి కానీ ఒకటి యూనియన్ అయింది నాకు తెలదు. ఇప్పుడన్నా వచ్చినారు మహానుభావులు నన్ను తిట్టకుండా. ప్రతి సంవత్సరము ఒక 20-30 మంది పిల్లలు ఊరు ఇద్దరు కాలేజీలో చేర్పించి 95% వస్తే వాళ్ళకి 80,000 కట్టే పనిలే. 40,000తో నేను సీట్లు తీసిస్తాను కాలేజీల్లో. ఏ కాలేజీలో అయినా సరే చిత్తూరు డిస్టిక్లో తీసిస్తాను నేను. అందుకని పిల్లలు చదివేది ఫస్ట్ పాయింట్ నేర్చుకోండి, యూనియన్ ఏది నేర్చుకోండి. రెండోది ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఆయన ఎగాదిగా చూసి నవ్వేసి సరే బావా సరే అన్న అనేసి వచ్చేయాలి. వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పకూడదు ఏమి. వాడంతా వాడే మారాల, అంతకు తెప్పించి మనం ఏం చేయలేము. కానీ యూనియన్ మాత్రము ఇప్పటి వరకే ఈ 100 ఏళ్ళ కిందే అయ్యిండల్లా, కానీ అవ్వలేదు. ఇప్పుడు అయ్యిండారు. ఇప్పుడైనా కూడా ఈ 100 ఏళ్ళు పీరియడ్ వెనక్కపోయిండేది ఇప్పుడు ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి నమస్కారం. నిన్నటి దినం 8/4/26 తేదీన కొనవాసంపల్లి గ్రామ వాస్తవ్యులు
వర్ర చెన్నారెడ్డి గారి ఏకైక పుత్రిక రత్నారెడ్డి గంగిరెడ్డి గారు దయదలిచి మనముడు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గాను ఆ వరచన్నారెడ్డి గారి మనముడు గీతా సుధాకర్ రెడ్డి గారు వీరు నలుగురు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి పెద్ద మనసుతో సహృదయంతో 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి 1 ఎకరా 95 సెంట్లు పొలంనేరు నుంచి నెల్లిపట్లకు పోవు దారి పొలమాసనపల్లికి ఊరు ముందరనే ఇవ్వడం యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా వారి కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. ఈ ఉద్దేశం ఏమిరా అంటే అక్కని మేము 2-3 సార్లు అడిగాము. మా కమిటీ వాళ్ళందరూ కలిసి బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ నివాసంలో మాకు నిజంగా అయితే ఆశ్చర్యం వేసింది. ఇలా ఇంతటి పెద్ద మనసుతో అక్క కోడలు గీతారెడ్డి గారు అయితే వాళ్ళు తినేటువంటి గిన్నెల్లో మాకు భోజనం పెట్టడం, మేము మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం వాళ్ళ కుమారుడు సుధాకర్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సామాన్యమైనటువంటి మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళు కూడా పోతే వాళ్ళకి ఏదో మామూలుగా పిలిచి మర్యాద చేస్తారు. కానీ మాకు వెళితే వెండి కంచాల్లో భోజనం పెట్టి వెండి గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చినటువంటి నిజంగా ఘనత కూడా మా రత్నక్కదే. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అయితే ఈ యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి ఈ భూమిని ఇచ్చిందో దాన్ని దుర్వినియోగపరచకుండా దాన్ని సద్వినియోగపరిచి అక్క మాకు 5 సంవత్సరాల టైం ఇచ్చింది. ఈ 5 సంవత్సరాల టైం లోపలగా మేము ఇంకా కూడా ముందుగానే కూడా కాలం పరిధిని ముందుగానే తీసుకొని అక్కడ అక్క సజెషన్తో ఒక ఓల్డ్ ఏజ్ హోమా లేదు కళ్యాణ మండపమా దేని అని చెప్పేసి అక్కని అడిగి అక్క ఏది సజెస్ట్ చేస్తే అక్క ద్వారా దాంట్లో అభివృద్ధి చేసే రెడ్డి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన విన్నపం ఏమరా అంటే పేరున తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి మీ వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ కూడా మేము వచ్చి మిమ్మల్ని అడిగేది కాకుండా మీ అందరికి మీరు మీ వంతు ఏమైతే అది సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కకు అన్నకు కూడా మనం పేరు తెచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రమేష్ రెడ్డి ఆనంద ఎలా దోసుకుంటారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మేము 10 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా అక్కలు మాకు ఎంతో సహాయం చేశారు. ఆ సహాయాన్ని మేము మా జీవితాంతం మర్చిపోలేము. మా బిడ్డలు కూడా చెప్తాము. భూమి పూజకి నా వంతు కూడా 1 లక్ష ప్రకటిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా దీన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ శక్తాంచారం ఎంతైనా సరే 10,000 నుంచి 1 లక్ష 10 లక్షలు 20 లక్షలు మీ ఇష్టం ఎంతైనా సరే ఎవరిని అడుక్కోవాల్సిన పనిలే. ఇప్పుడు నా వంతునేమో 1 లక్ష భూమి పూజలు చెక్ ఇచ్చేస్తాను మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో. అట్టం రావద్దు, వాళ్ళు రాలే శాల్వ కప్పేవాళ్ళే తెలియట్లా. నాకు కొద్ది జరుపుకోనా కొంచెం వెడల్పు ఉంటారు. అప్పుడే దిగేసినట్టు వీళ్ళు అడ్డం వస్తాం.